అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి సంబంధించి ఒక కొత్త చట్టం రాబోతుంది. సో ఇంతకు ముందులాగా ఎవరిని పడితే వాళ్ళని, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా పిచ్చి పిచ్చిగా మాటలు పెడదాం, సోషల్ మీడియాలో రాసేద్దాం వాళ్ళ గురించి, ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడదాం అంటే కుదరదు. సో ఇప్పుడు కొత్త చట్టం రాబోతుంది. దాని గురించి అసలు విధి విధానాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఏంటి సార్ కొత్త చట్టం సోషల్ మీడియాకి సంబంధించి? మరి ఇప్పటికైనా ఈ పిచ్చి రాతలు రాసేవాళ్ళు, పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు ఆగుతారంటారు దాంతో? ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా నియంత్రణ చట్టాన్ని తీసుకురాబోతుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం తన పని కంటే కూడా ఈ ఫేక్ మెసేజ్ల మీద ఫైట్ చేయడం ఎక్కువైంది. ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని ఒక పోస్ట్ వస్తుంది. అమరావతి మునగలేదు అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. అది నిరూపించుకోకపోతే అమరావతి మునిగే రాజధాని, చిన్నపాటి వరద వచ్చినా కొట్టకపోయే రాజధాని అనేది ఎస్టాబ్లిష్ అయితే రేపు అమరావతికి వచ్చే పెట్టుబడులు అయిపోతాయి. కాబట్టి అమరావతి బాగానే ఉంది అనేదాన్ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వాడు బురద చేసేవాడు చాలా ఈజీగా వేసేస్తాడు. ఏముందో ఒక చోట వరద వచ్చిన పుట్టో పెట్టేసి, లేదు ఎక్కడో ఉత్తరాఖండ్ లో వరద వచ్చిన పుట్టోను కూడా అమరావతిగా మార్పింగ్ చేసి ఆ పుట్టో పెట్టి అమరావతి కొట్టకపోయింది అని పెడతాడు. లేదు అమరావతి బాగానే ఉందని నువ్వు నిరూపించేరాలి. లేదు అమరావతి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కాడికి పోయి అక్కడ వాటర్ వచ్చాయనుకో, ఆ వాటర్ ఫోటో తీస్తాడు. దాన్ని ఫేస్బుక్ లోనో ఇన్స్టాలోనో పెట్టి చూసారా అమరావతి పరిస్థితి ఏందో అని పెడతాడు. అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ పరిస్థితి ఉంది, ప్రతి చోట ఆ పరిస్థితి లేదు, అక్కడ గుంటలు తవ్వారు, ఆ గుంటల్లో వాటర్ వచ్చినాయి అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అంటే వాడు బురదేస్తా ఉంటే నువ్వు కడుక్కుంటా ఉండాలి. తర్వాత మొన్న పెన్షన్ సంబంధించి, సరే పెన్షన్లు అంటే ఏదైనా పబ్లిక్ ఇష్యూని అందరూ మాట్లాడగలగాలి, వాస్తవానికి మాట్లాడగలగాలి. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అనగలగాలి, ఒప్పు చేస్తే ఒప్పు అనగలగాలి. అయితే వైసీపీ ఏం అలవాటు చేసిందంటే ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఫేక్ సమాచారాన్ని అందించాలి. నిజానికి పెన్షన్ సమస్య మొదట్లో కొంత నిజంగానే ఉంది. అంటే వీళ్ళు రివ్యూ చేద్దాం అనుకున్నారు, దాదాపు 4-5 లక్షల పెన్షన్ రివ్యూ చేశారు, వికలాంగుల పెన్షన్ని. అంటే ఫేక్ పెన్షన్లు ఉన్నాయనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఫేక్ పెన్షన్ తొలగించుదాం, ఒరిజినల్ వరకు ఇద్దామనే ఆలోచనతో రివ్యూ చేశారు. ఆ రివ్యూలో కొంతమంది ఒరిజినల్ పెన్షన్దారులు కూడా నష్టపోయారు. ఆ నష్టపోయిన దాన్ని మాట్లాడకుండా వైసీపీ ఏం చేసింది, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, రమేష్ అని ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా వీడియోలు చేసేటువంటి ఒక వ్యక్తి చెయ్యి చొక్కా లోపలికి పెట్టేసుకొని, నాకు ఒకటే చెయ్యి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేది, ఇప్పుడు పెన్షన్ తీసేసింది ఈ కూటమి ప్రభుత్వం, నేను వికలాంగుణ్ణి, నేను పెన్షన్ రావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, కూటమి ప్రభుత్వం తీసేసిందని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అప్పుడు ఆ వీడియో వైరల్ అయిందనుకో, బయట సమాజం చూసే సమాజం ఏమనుకుంటారు, ఓ ప్రభుత్వం పెన్షన్లు తీసేస్తుంది అనుకుంటారు, ఇవ్వట్లేదు అనుకుంటారు. పైగా ఇంకొంతమంది వికలాంగులు కూడా భయపడే అవకాశం ఉంటుంది, అమ్మో పెన్షన్లు తీసేస్తున్నారేమో అని భయపడే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత రోజుకే ప్రభుత్వం అతను ఎవరు ఐడెంటిఫై చేశారు. సార్ నిజంగా ప్రభుత్వమే ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ ఆ ఊరిలో ఐడెంటిఫై చేశారు. అనేక 2 చేతులు బాగానే ఉన్నాయి కదా, నీ వీడియో వైరల్ అవుతుంది ఏంది, నీకు పెన్షన్ ఏంది, అసలు ఈనాడు తప్పుగా పెన్షన్ తీసుకున్నావు నువ్వు అని ఆ ఊరిలో నిలదీయడం స్టార్ట్ చేశారు. తర్వాత అతను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అనేటువంటిది విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేస్తూ అప్పుడు పడేసింది. కానీ ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా, ప్రచారం అయితే జరిగిపోయిందిగా ఫస్ట్. సో ప్రభుత్వం మళ్ళా ప్రచారం చేయాలి, ఇదిగో పలానోడు అని చెప్పేసి ప్రచారం చేయాలి. అంటే ఒక అబద్ధం అంటే నిజం నిగ్గు తేరే లోపు అబద్ధం ఊరంతా జుట్టు వస్తుంది. ఆ అబద్ధాన్ని మళ్ళీ ఇది నిజం అది అబద్ధం అని నువ్వు ప్రూవ్ చేయాలంటే నువ్వు చాలా రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫేక్ దాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు, అదే ఆయనకి తలకనొప్పిగా మారింది. ఇప్పుడు మన యూరియా ఉంది ఎగ్జాంపుల్, రైతులకి యూరియా మొదట్లో కష్టాలు వచ్చిన మాట వాస్తవం, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు, వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో యూరియా కష్టాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. యూరియా కొరత వచ్చిన మాట వాస్తవం. అయితే యూరియాకి ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉండటం ఫలితంగా కావాలంత సప్లై అయితే మొదట్లో జరిగింది. ఆ జరిగిన యూరియా కొంత పక్కదో పట్టింది, తర్వాత మళ్ళీ అది రైతులకి సక్రమంగా అందించే పని జరుగుతుంది. ముందు కొరత ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడని వైసీపీ ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుందో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గొడవలు జరగకూడదు అని రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అసలు యూరియా వస్తుంటే రారీని అడ్డుకొని, రైతులు రారీని అడ్డుకున్నారని ఫోటోలను సర్క్యులేట్ చేసి స్టార్ట్ చేశారు. అడ్డుకునేది వైసీపీ వాళ్ళు,
మళ్ళీ రైతులు అడ్డుకున్నారని దాన్ని సర్కిట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం వైజాగ్ జిల్లాలో కొంతమంది వైసీపీ కార్యకర్త రైతుల ముసుగులో ఒక లారీని యూరియా పోతున్నటువంటి గోడను పోతున్నటువంటి లారీని అడ్డుకొని గోల చేశారనుకో, ఆ ఫోటోని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. అది ప్రకాశం జిల్లాలోనూ నెల్లూరు జిల్లాలోనూ ఏమనుకుంటారు, రైతులు ఆందోళన చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తల విషయం నెల్లూరులో ఉన్న వాళ్ళకి, చిత్తూరులో ఉన్న వాళ్ళకి, ఒంగోలులో ఉన్న వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలని. నిజమైన రైతులు అనుకుంటారు, రైతులు ముసుగులోనే వీళ్ళు చేస్తారు కాబట్టి. సో అలా సర్క్యులేట్ చేయటం, ప్రజల్ని భ్రమల్లో ఉంచేయటం. నిజానికి అమరావతి మునిగిందన్న ప్రచారం అమరావతి ప్రజలు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు దగ్గర చూస్తారు కాబట్టి. గుంటూరు ప్రజలు నమ్మరు, విజయవాడ కొట్టకపోయింది అంటే విజయవాడ ప్రజలే నమ్మరు. కానీ విజయవాడ కాకుండా రాయలసీమలో ఉన్న ప్రజలు ఉంటారు కదా, అవునేమో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయేమో, అమరావతి మొత్తం కొట్టకపోయిందేమో, అయినా అక్కడే కడుతున్నారు కదా అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ అవతలకి వస్తుందిగా, రెగ్యులర్గా ఆ ప్రాంతాన్ని చూడని వాళ్ళకి వస్తుంది కదా. అంటే మిగతా ప్రాంతాల్లో భ్రమలు కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ఆ రకమైన ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు, అవి తప్పు అని ప్రభుత్వం కడుక్కుంటుండాలి. వీళ్ళు బురదేస్తూ ఉంటారు, వాళ్ళు కడుక్కుంటూ ఉండాలి. ఇది పెద్ద తలకెనపిగా మారిన తర్వాత లేదు, సోషల్ మీడియా నియంత్రణ చట్టం పట్టుకు రావాలి. అందులోనూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ని ఆయన వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుమార్తెలతో సహా అందరినీ ఇష్టం వచ్చినట్టు రభసగా బూతులతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు చాలా మంది. పోసానికి ఇష్టం లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయటం, వరా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టిన పోస్టులు. ఈవెందో జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించిన పాపానికి షర్మిల గారిని కూడా వదిలిపెట్టలేదు, షర్మిల గారికి సపోర్ట్ ఇచ్చిన పాపానికి విజయమ్మ గారిని కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళ తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తున్న వైఎస్ సునీత గారిని కూడా వదిలిపెట్టలేదు. అంటే వీళ్ళందరి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. చివరికి విజయమ్మ గారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, ఆమె క్యారెక్టర్ మీద కూడా ఇస్తారీతను ప్రచారం చేశారు. అంటే మహిళల మీద గౌరవం లేకుండా విపరీతమైనటువంటి పోకడలతో ప్రచారం చేశారు. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్లో తీసుకురావాలి. ఇప్పుడు హోంమంత్రి అనిత గారి మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలతో ఇప్పటికీ పోస్టులు పెడుతూనే ఉంటారు కొంతమంది. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. కొంత కంట్రోల్లోకి వచ్చినా బూతులు కంట్రోల్లోకి వచ్చాయి, కానీ ఫేకులు కంట్రోల్లో రాలే. బూతులు కంట్రోల్లోకి వచ్చాయి, బూతులు పెట్టడానికి కొంచెం భయపడుతున్నారు, కేసులు పడుతున్నాయి, కానీ ఫేకులు కంట్రోల్లో రాలే. ఎందుకంటే ఏది ఫేకో ఏది నిజమో ప్రభుత్వం కనిపెట్టేసరికి కొంత టైం పట్టింది కదా, ఆ లోపు మనం ఫేకులు నమ్మించవచ్చు కదా అనే కారణం చేత ఫేకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫేక్ను కంట్రోల్ తీసుకురాకపోతే ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకున్న అవకాశం ఉందంటారు. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే డిప్యూటీ సీఎం మీద కొన్ని పోస్టులు పెట్టారు, వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా ఇన్స్టెంట్గా పోస్టులు పెడితే వెంటనే పోలీసు వాళ్ళు రంగంలో దిగి వాళ్ళని రాత్రికి రాత్రి వచ్చి మా ఊళ్ళో కూడా వేసుకెళ్తారు కొంతమందిని. సో ఇట్లా అలాంటి యాక్షన్ ఉండబోతుందా ఈ కొత్త చట్టంలో అంటున్నాం. అంటే నిజానికి ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రాపర్ యాక్ట్ లేదు, ప్రాపర్ సెక్షన్స్ లేవు. కాబట్టి కొంత వెసులుబాటు ఉండటం వల్ల, అది స్టేషన్ బెయిలబుల్ కేసులు కావటం వల్ల, దాని మీద కోర్టు తీర్పులు కూడా ఉండటం వల్ల చాలా ఇష్టారీత అయిపోతుంది. అందుకని ఒక పర్టికులర్ చట్టం పట్టుకొద్దాం అనుకున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి చట్టం ప్రకారం ఒకవేళ చట్టం తీసుకొచ్చి, ఎందుకంటే ఈజీగానే అమలైపోద్ది, 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వన్స్ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారంటే ఆ బిల్లు ఈజీగానే పాస్ అయిపోయింది. సో ఇప్పుడు మండలిలో కూడా పాస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే మన ఈ వర్షాకాల సమావేశంలో ఇదే నెలలో తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. తీసుకొస్తే మాత్రం అవన్నీ కంట్రోల్ అయిపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ జరిగిపోయింది, అది కూడా త్వరితగతిన యాక్షన్ జరిగిపోయింది. రేపు పోతే ఇవన్నీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే నేను ఒక జర్నలిస్ట్గా ఏమంటానంటే, భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్ర హక్కుకి ఇబ్బంది లేకుండా చట్టాన్ని పట్టుకురావాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం జర్నలిస్టులుగా మనం ఏం చేస్తాం, మన కాడికి వచ్చినటువంటి ఒక ఆరోపణని ఎక్స్పోజ్ చేసి ప్రజల ముందు పెడతాం. మనమేం నిరూపించలేం, మన కాడి వ్యవస్థ ఉండదు, మన కాడేం పోలీసింగ్ ఉండదు. మనం ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా మన కాడికి వచ్చేటువంటి కొన్ని విషయాలని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. రేపొద్దున మనం ఏం మాట్లాడాలన్నా సరే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకునే మాట్లాడాలంటే అయ్యే పని కాదు. ప్రభుత్వం తనకు వ్యతిరేకమైన వ్యాఖ్యానాన్ని పర్మిట్ చేయదు కూడా. రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు, లేదు మంత్రులు ఒక తప్పు చేశారు, లేదు ఎమ్మెల్యేలు ఒక తప్పు చేశారు, ప్రభుత్వంగా విధానంగా ఒక తప్పు చేసింది, ఆ వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగా ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, లేదు ఎవరన్నా మంత్రుల్లో ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని మాట్లాడాలన్నా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండకూడదు. మీరు మాట్లాడితే కేసు పెడతాం అంటే అది ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా అంటే చట్టం తీసుకురావడం కరెక్టే, ఆచరణ కూడా సరిగ్గా ఉండాలి. మీ ఏ ఉద్దేశాలతో చట్టాన్ని తీసుకురాదలుచుకున్నారన్న విషయం కొంత మాకు అర్థమైంది, కానీ ఆ చట్టం పరిధి దాటకుండా ఉంటే చాలా బెటర్. అది గనక అమలు విషయంలో పరిధి దాటి మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని లోపలేస్తాం అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు.
ఇప్పుడు మా కాడికి వచ్చినటువంటి విషయాల్లో కొంత 60% నిజం ఉండొచ్చు, 40% అబద్ధం ఉండొచ్చు. అవును. కానీ అది నిజమా అబద్ధమా నిరూపించే తర్వాతే మనం ప్రజల ముందు పెట్టాలంటే ఏ విషయాన్ని ప్రజల ముందు పెట్టలేం. ఏ విషయాన్ని ప్రజల ముందు పెట్టలేం. మనకున్నటువంటి సమాచారాన్ని ప్రజల ముందు పెడతాం, ప్రజలు దాన్ని డిసైడ్ చేసుకొని చెప్తాం. అట్టని కావాలని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చాలా మంది ఇండివిజువల్స్ చేయరు, జర్నలిజంలో ఉన్న వాళ్ళు చేయరు. సరే అయినా దాంట్లో కూడా కొంతమంది తయారయ్యారు, అది బాధాకరం, కానీ సహజంగా చేయరు. కానీ ఒక విషయం, విమర్శను ఒప్పుకోగలగాలి, విమర్శను స్వీకరించగలగాలి. అది ప్రభుత్వానికి అలవాటుగా ఉండాలి తప్ప మళ్ళీ ప్రభుత్వం కక్ష సాధింపుల కోసం దిగితే వైసీపీ ఏ తప్పు అయితే చేసిందో కూటమి అదే తప్పు చేసినట్టు అవుతుంది. వైసీపీ ఏ రకంగా అరాచకంగా, అక్రమంగా, చట్ట రహితంగా అంటే చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాల్లో జర్నలిస్టు మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందో, భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కే ప్రయత్నం చేస్తుందో, మరి అదే తప్పు కూటమి చేయకూడదు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కాలనుకునే వాళ్ళు, వాక్ స్వాతంత్రపు హక్కుని తొక్కాలనుకునే వాళ్ళు ఈ దేశంలో మిగిలినట్టు చరిత్ర చెప్పట్లేదు. ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎవడు మిగల. హిట్లర్ లాంటి గాల్లో కలిసిపోయాడు. ఈ దేశంలో ఇంకా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ బతుకుందంటే దాన్ని అణచాలనుకునేటువంటి వాళ్ళు, ఎమర్జెన్సీలు పెట్టిన వాళ్ళు కూడా మిగలలేదు. ఎమర్జెన్సీలకు వ్యతిరేకంగా కూడా పిడికలు బిగించి పోరాటం జరిగింది. జర్నలిజం దేన్ని సహించదు అలాంటి వాటిని. కాకపోతే ఏంటంటే ఫేక్లు మాత్రం కంట్రోల్ చేయాల్సిందే. ఇప్పుడు వాస్తవం ఏంటంటే మనం ఒక నిజం మాట్లాడుతూ ఉంది, నేను రోజే ఫేస్ చేసి ఒక ఇష్యూ చెప్తా మనోజు, నేను నిజం మాత్రమే చెప్పాలనుకుంటా. తంబు కూడా ప్రాపర్గా నేను చెప్పే సబ్జెక్టే ఉండాలనుకుంటా. కానీ అది నేను పెట్టేలోపు అదే కంటెంట్, అదే రకమైన కంటెంట్ ఫేక్ తంబులతోటి విస్తారితం వైరల్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఒరిజినల్ గా చెప్పినటువంటి వీడియో కంటే కూడా ఫేక్ తంబులతో ప్రమోట్ చేసే వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అప్పుడు బాధ అనిపిస్తుంది. ఇలా నిజాయితీగా ఉంటే మనం జనంలోకి మన వాయిస్ని తీసుకెళ్ళలేమేమో, అసలు విషయాన్ని తీసుకెళ్ళలేమేమో, ఉన్న విషయానికి స్పైసీ యాడ్ చేసి ఒక ఫేక్ తంబు పెట్టి స్పైసీ తంబు యాడ్ చేసి పెడితేనే జనంలోకి వెళ్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనకి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మన వీడియోలు ప్రమోట్ చేయాలనుకుని మనం పెట్టుకునేటువంటి ఎస్ఈఓలు కూడా వాళ్ళు కావాలనైనా ఈ వీడియో వైరల్ చేయాలి, ఈ కంటెంట్ పోవాలి, ముందు ఫేకో రాంగో, లోపల విషయం అయితే కంటెంట్ బాగుంది కదా ఫేక్ తంబు పెడదాం అనుకునే ఆలోచనకి వెళ్ళిపోతారు. ఈ ఆలోచనని కట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సిందే. ఇది కార్తిక్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.